ఎస్ మొత్తానికి ఇటు 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, మనుగూరు, ఇక నల్గొండలో 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. గోదావరి తీరం వెంబడి భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ తో కరీంనగర్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ భూమి కంపించిన తీవ్రత ఎంతగా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి, ప్రజలు ఏమంటున్నారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పలు గ్రామాల లోపల స్వల్ప భూకంపాలు జరిగినట్టుగా అయితే తెలుస్తున్నది. ఇటు పెద్దపల్లి, గోదావరి కానీ, సుల్తానాబాదు, అదేవిధంగా కరీంనగర్, హుజురాబాద్ లోపల చాలా ఈ రోజు ఉదయం సమయం లోపల దాదాపు 7:30 సమయం లోపల స్వల్పంగా అతి స్వల్పంగా అయితే భూమి ప్రకంపనాలు వచ్చినట్టయితే తెలుస్తున్నది. చాలా మంది కూడా ఉదయం పూట ఇటు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంటి పనులు చేసుకునేటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా స్వల్పంగా దాదాపు 4 నుంచి 5 సెకండ్ల పాటు అయితే భూకంపాలు రావడంతో అయితే జనాలు ఒక్కసారిగా భయపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇటు గోదావరి కానీ, రామగుండం ఏరియా లోపల ఇటు సింగరేణి గనులు ఉంటాయి. ఇక్కడ ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తే ఎక్కువగా ప్రమాదం వాటిల్లేటువంటి ప్రమాదం ఉండే, కానీ స్వల్పంగా భూకంపనాలు రావడంతో అయితే జనాలు ఒక్కసారిగా భయపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉదయం వేళనే దాదాపు 7:20 సమయం లోపల అందరూ కూడా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఒక్కసారిగా రావడంతో అయితే అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో అయితే ప్రజలు ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా తమకు ముఖ్యంగా జనాలు బీపీ ఉన్నటువంటి వారికి ఒక్కసారి తిప్పినట్టు అవుతుంది. అలా మాకే వచ్చిందా అనేటువంటి కోణంలో అయితే జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కానీ ఇది అందరికీ అయిందని చెప్పడంతో అయితే ఇది భూ ప్రకంపనలు అని చెప్పి గుర్తించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి జరిగినటువంటి ఎలాంటి ఆస్తి నష్టం కానీ ఎవరికి కూడా ఏం కాని పరిస్థితి కనబడుతుంది. మనకు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.